హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్వేస్ బీ హ్యాపీ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకునే మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా, స్టారింగ్ పవిష్ నారాయణ్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ అండ్ మాథ్యూ థామస్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్. మూవీ చూశాక నా ఒపీనియన్ బాగుంది. డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ వెరీ గుడ్ సెకండ్ హాఫ్. సినిమా స్టోరీ ఏదంటే హీరో ఒక చెఫ్, హీరోయిన్స్ ఏమో ఫుడ్ లవర్స్. పక్కాగా చెప్పాలంటే తిండిబోతులు. వంటలు చేసి వాళ్ళని పడేస్తాడు. ఒక హీరోయిన్కి ఏమో ఉప్పు చేప, ఇంకో హీరోయిన్కి ఏమో సాంబార్ రైస్ చేస్తాడు. వాళ్ళు లవ్లో పడిపోతారు. దీనికి ఒక డైలాగ్ కూడా ఉంది. మామ ఒక ఉప్పు చేప చేస్తానని చెప్పి లైఫ్లో ఉప్పు కారం లేకుండా చేసుకున్నావు, ఇప్పుడేమో సాంబార్ అన్నం అంటున్నావు. ఇలాంటి డైలాగ్స్ భలే ఉంటాయి. అబ్బో, ఈ సినిమాలో ఎన్ని వన్ సైడ్ లవ్లో. మూవీలో కొన్ని క్యారెక్టర్స్కి భలే కనెక్ట్ అవుతాం. హీరో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కానీ, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, ఎస్పెషలీ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రేమలు మూవీ తర్వాత ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ పడింది. మూవీ అంతా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ మ్యూజిక్ బై జీవి ప్రకాష్ బాగుంటుంది. సాంగ్స్ కూడా బాగా ఇచ్చాడు. ఎస్పెషలీ గోల్డెన్ స్పారో సాంగ్ అయితే నా ఫేవరెట్. ఇక మూవీలో కొన్ని డైలాగ్స్ అదిరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, లవ్ చేసేటప్పుడు ఒక చెట్టు పడినా తెలియదు కానీ లవ్ ఫెయిల్ అయితే ఒక చిన్న గోరింటాకు పెట్టే టార్చర్, అయ్యయ్యో. అండ్ స్టాండ్ బైలో పెళ్లి పెట్టుకొని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళడం, ఇలాంటి డైలాగ్స్ బాగా రాశారు. ఇలాంటివి భలే ఉంటాయి. ఇక డైరెక్టర్ ధనుష్ రాయన్ తర్వాత ఒక మంచి మూవీని డైరెక్ట్ చేశాడు. అది తన సిస్టర్ కొడుకే. చాలా చోట్ల పవిష్ యాక్టింగ్ ధనుష్లానే అనిపిస్తుంది. ఒక మంచి రొమాంటిక్ కామెడీ మూవీ. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్వేస్ బీ హ్యాపీ ఛానల్.